Hi friends, welcome back to my channel సింధు స్టడీ డెస్క్. ఈ రోజు నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేద్దాం. అందులో భాగంగా డిఎస్సి 2024లో 19th జూలై షిఫ్ట్ 1లో అందులో వచ్చిన క్వశ్చన్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రోజా 2 సెకండ్లలో 1.5 మీటర్ల దూరం నడుస్తుంది. అయితే ఆమె అదే వేగంతో 10 నిమిషాల్లో నడిచే దూరం మీటర్లలో. అంటే రోజా 2 సెకండ్లలో ఎంత నడుస్తుందట? 1.5 మీటర్లు. దీన్ని ఏమని రాసుకోవచ్చు? మిశ్రమ భిన్నం కదా. దీన్ని మనం 4 1 4 5 ప్లస్ 1 5 5/4 మీటర్లు అని రాసుకోవచ్చు. ఇప్పుడు 10 నిమిషాల్లో నడిచేది అంటే 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. అట్లా 10 నిమిషాలకు ఎన్ని సెకండ్లు అయితే 600 సెకండ్స్ అయితే అప్పుడు 2 సెకండ్లకి 5/4 మీటర్లు అయినప్పుడు 600 సెకండ్లకి ఎన్ని మీటర్లు అవుతుంది కనుక్కోవాలి. క్రిస్ క్రాస్ మెథడ్ చూసుకుంటే 600 ఇంటూ 5/4 డివైడెడ్ బై 2 2 3 0 0. నెక్స్ట్ 4 ఇంకా 4 28, ఇక్కడ 2 ముందు 4 5 20. 75 5 ఎంత అవుతుంది? ఇక్కడ చూసుకోండి, ఇది కాదు, 375 ద ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్ పేపర్లో సెకండ్ క్వశ్చన్, 1 డజన్ పెన్నుల ఖరీదు 36 అయితే 54 ఖరీదు ఎంత? ఇక్కడ ఇచ్చింది. నెక్స్ట్ 1 డజన్ అంటే ఎంత? 12 పెన్నుల ఖరీదు ఎంత అవుతుంది? 1 డజన్ = 12. పెన్నుల ఖరీదు ఎంత? 36. ఇప్పుడు 54 పెన్నుల ఖరీదు ఎంత అని అడుగుతుంది. అప్పుడు క్రిస్ క్రాస్ మెథడే కదా. 54 ఇంటూ 36/12 12 ముళ్ళ 36, 54 ముళ్ళ 4 ముళ్ళ 12, 4 3 5 15 16, 162. ఆప్షన్ 2. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూసినట్లయితే మూడవ క్వశ్చన్, 90 మరియు 120 సంఖ్యల మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల సంఖ్య ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయా, 8 ఉంటాయా, 3 6 ఉంటాయా, 7 ఉంటాయా? చూద్దాం. 90 నుంచి వీటికి ఫస్ట్ 97 ఉంటుంది, నెక్స్ట్ 101, నెక్స్ట్ 103, నెక్స్ట్ 107, నెక్స్ట్ 109, నెక్స్ట్ 113. లెక్క పెట్టండి. 1 2 3 4 5 6. ఎన్ని? 6. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి a = 4x² + 2y² - 6xy, b = 6x² + 4y² + 6xy, c = -4y² + 4xy - 2x² అయితే a - b - c అని అడుగుతుంది.